ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజనుల పట్ల తన అభిమానాన్ని, అనురాగాన్ని మరోసారి చాటుకున్నారు. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా మక్కు మండలంలో పలు గిరిజన గ్రామాలు సందర్శించి వారితో మమేకమయ్యారు. వారి బాగోగులు, కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. తమ గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు అని తెలుసుకున్న పవన్ వెంటనే ఆయా గ్రామాలకి పంచాయతీరాజ్ మంత్రి హోదాలో రోడ్డు నిర్మాణాలకి శ్రీకారం చుట్టారు. పలు గ్రామాలకి యుద్ధ ప్రాతిపాదికన రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. పవన్ తమ పట్ల చూపిన ప్రేమకి ఫిదా అయ్యారు అక్కడివారు. ఇదే టైంలో బుధవారం పంచాయతీరాజ్ శాఖకి చెందిన పలువురు అధికారులు అకస్మాత్తుగా తమ గ్రామాలకి వచ్చారు. ఆ అధికారులు ఎందుకు వచ్చారో అక్కడ ఉన్న వారికి అర్థం కాలేదు. గిరిజనులు ఆ అధికారుల్ని అమాయకంగా చూస్తూ ఉండిపోయారు. ఇంతలో తమను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంపించారని, మీకు దుప్పట్లు, రగ్గులు ఇవ్వమని చెప్పారని ఆ అధికారులు తెలిపారు. ఇదే టైంలో వాహనాల్లో నుండి పెద్ద పెద్ద బాక్సులు బయటకు తీసి వాటిలో ఉన్న దుప్పట్లు, రగ్గులను స్థానిక గిరిజన గ్రామాలకి, మహిళలకి పంచారు. ఇలా మక్కో మండలంలో మొత్తం 6 గిరిజన గ్రామాల్లో దుప్పట్లు పంచారు. వర్షాకాలం సీజన్ జరుగుతుండగా రాబోయేది శీతాకాలం టైంలో గిరిజన కుటుంబాలు చలి నుండి రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్టుగా తెలిపారు. ఈ పంపిణీని బాగుజోల, చిలక మొండెంగి, బెండ మొండెంగి, తాడిపుట్టి, దోయ్, వర, సిరివర గ్రామాల్లో మొత్తం 222 కుటుంబాలకు ఒక్కో ఇంటికి 3 రగ్గుల చొప్పున పంపిణీ చేశారు. ఈ సహాయం అందుకున్న గిరిజనులు తమ ఆనందం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో తమను గుర్తించుకొని సహాయం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. వర్షాకాలం, చలికాలం సమయంలో రగ్గులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. గిరిజన గ్రామాల పట్ల పవన్ చూపుతున్న శ్రద్ధ, సానుభూతి ప్రజల్లో విశేషమైన స్పందన తెచ్చింది. ఇటీవల సందర్శనలో గిరిజనుల కష్టాలు అర్థం చేసుకున్న ఆయన అవసరమైన సహాయం అందించడంలో ముందంజ వేస్తున్నారు. ఈ చర్యలతో పవన్ కళ్యాణ్ గిరిజనుల హృదయాలు గెలుచుకుంటూ మానవతా విలువల్ని పెంపొందిస్తున్నారు.